మీ రామసుబ్బారెడ్డి ఈరోజు మనము మా కర్నూలు శ్రీ అన్న క్విక్ సర్వీస్ రెస్టారెంట్ దగ్గర ఉన్నాము. మనము ఈరోజు ఒక విశిష్ట అతిథిని కలవబోతున్నాము. ఆయన కలిసి ఇంపార్టెంట్ విషయాలు మనకు రోజు ఆరోగ్యం గురించి కానీ ఆయన ఎలా ఒక మహమ్మారి నుంచి ఎలా బయటపడ్డాడు ఆయన మాటల్లో విందాం. రండి కలుద్దాం. ఆయన నమస్కారం. రోజు మిమ్మల్ని కలవడం చాలా గొప్పగా అనిపిస్తా ఉంది. ఒక పెద్ద మహమ్మారి నుంచి బయటపడ్డారని తెలిసింది. అది పేరు, మీరు ఏం చేసేవాళ్ళు, మీ వయస్సు, మీరు ఎక్కడ జీవిస్తారు, వాటితో పాటు ఆ డిసీజ్ ఏంది, ఎట్లా బయటపడ్డారో మాకు కూలంకషంగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తాను. ఎక్కడ శివారెడ్డి, నేను బ్యాంకు ఉద్యోగిగా రిటైర్ అయ్యాను. వెలుగోడు నంద్యాల జిల్లా, కర్నూలులో ఇక్కడే కర్నూలు కాలనీలో నివాసం ఉంటున్నాను. 2021 సంవత్సరము రొటీన్ చెకప్ ఏఐజీ హాస్పిటల్ హైదరాబాద్ గచ్చిబౌలి సెంటర్ కు వెళ్ళడం జరిగింది. అక్కడ సివిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ రిపోర్ట్ లో తెల్ల రక్త కణాలు చాలా అధిక సంఖ్యలో ఉన్నాయి. ఆ రిపోర్టులో డాక్టర్లు వెంటనే అనుమానించి ఇది క్రానిక్ మైలాయిడ్ లుకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్ లో ఫస్ట్ స్టేజ్ ఇక అనుమానించడము, వ్యాధి నిర్ధారణకు బోన్ మ్యారో రక్త పరీక్షలు అన్ని చేయడము, కన్ఫర్మ్ చేయడము జరిగింది. ఇంపార్టెంట్ టెస్ట్, ఎంత సాంద్రత ఉంది శరీరంలో 0 to 100 స్కేల్లో మొట్టమొదట టెస్ట్ చేసినప్పుడే 62.15 ఉంది. తెల్ల రక్త కణాలు 1,60,700 ఉన్నాయి. 10,000 లోపుగా ఉండవలసిన తెల్ల రక్త కణాలు 1,60,700. సో చాలా స్ట్రగుల్ అయ్యారైతే ఇది మహమ్మారి గురించి. మీ బ్లడ్ క్యాన్సర్ డిటెక్షన్ గురించి చెప్పారు. దాని తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు, తర్వాత దానికి కావాల్సిన మెడికేషన్ ఎలా తీసుకున్నారు, వాటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సంబంధించిన మెడికేషన్ మొదలు పెట్టడం జరిగింది. మెడికేషన్ అదృష్టవశాత్తు ఈ వ్యాధికి మెడికేషన్ ఒక టాబ్లెట్ రూపేణా ఇమాటినిబ్ అనే టాబ్లెట్ తోనే అప్పటి నుంచి చివరి దాకా 5 సంవత్సరాల వరకు నేను ఆ మెడిసిన్ తీసుకున్నాను. అంటే 21 ఫిబ్రవరి నుంచి 26 ఫిబ్రవరి వరకు 5 సంవత్సరాల సుదీర్ఘ కాలం. ఆహారంలో నేను చేసిన మార్పు అంబలి, 2 పూటలా అంబలి తీసుకోవటం. మీరు అంబలి గురించి చెప్పారు. అంబలి ఏ మిల్లెట్స్ చేసుకునే వాళ్ళు? మిల్లెట్స్ అంబలే వాడారా, లేకపోతే వేరే గ్రెయిన్ కూడా వాడారా? అంబలిని ఎలా తయారు చేసేవాళ్ళు? తయారు చేసి నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఉడకబెట్టి ఆ ఉడికిన ఆహారాన్ని టేబుల్ పైన కప్పి ఉంచి మధ్యాహ్నము రాత్రి స్టేపుల్ డైట్ అంటే సీరియల్, అదే మేజర్ సీరియల్, వాటితో పాటు ఆకుకూరలు, పచ్చడు, పెరుగు వాటిని స్వీకరించడము. ఆ 2 పూట్ల అదే ఆహారం తీసుకున్నాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ విషయం మాత్రం నార్మల్ బ్రేక్ఫాస్ట్, ఇంట్లో అందరితో పాటు జొన్న రొట్టి కానీ ఇడ్లీ 10 రోజులు పెట్టాను. ఇప్పుడు మొదలవాలి వీడియోలు చూడటం జరిగింది. అందులో ప్రత్యేకమైన మెడికేషన్ అట్టు ఏమి లేదు. ఆహారంలో స్వల్ప మార్పులతో వ్యాధిని నయం చేయొచ్చు అన్న ఫిలాసఫీ బాగా నచ్చింది. విషయమే పద్మశ్రీ మ్యాన్ ఆఫ్ ఇండియా బిరుదుతో పాటు ఆయన పద్మశ్రీ గుర్తింపు రావడం కూడా జరిగింది. సరే, అయితే మీరు చెప్తున్నారు ఇప్పుడు మెడికేషన్ తో పాటు కాదరవల్లి గారు ఆహారపు అలవాట్లను కొన్ని మోడిఫై చేసుకున్నారు. అది ఆ మిరాకిల్ ఎలా జరిగింది, ఒకసారి దాని గురించి చెప్తారా? ఆహారం మార్చి చూద్దామని సంవత్సర కాలము సైడ్ ఎఫెక్ట్స్ తో, ఆ మెడికేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తో బాధపడుతున్న నేను పుణ్యం వల్లనే అనుకుంటాను. ఎప్పుడో ఏదో ఉంది. ఆ చిన్నతనంలో ఆర్కలు, కుర్రలు అనేటివి మేమంతా రాయలసీమ వాసులుగా తిన్న ఆహారమే. వాటితో పాటు కొర్రలు, అంటు కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, ఈ మిల్లెట్స్ అనేటివి మొదలు పెట్టాను.